హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భగవద్గీతలో సంఖ్యాయోగం. సంజయుడు పలికెను, జాలి నిండిన వాడే శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయిన అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. శ్రీ భగవానుడు ఎట్లనెను, ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమగతులకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఓ పార్థ, ఈ యొక్క పిరికితనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా, నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించడం కంటే యాచకుడిగా బ్రతకడం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితమో మనకు మేలైనదో కూడా తెలియదు. వాళ్ళను జయించడము లేదా వారిచే జయింపబడటమా, వారిని చంపిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడును, నీకు శరణాగతుడును. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించును. నా ఇంద్రియములను శుష్కింపచేసే ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏది తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంజయుడు పలికెను. ఈ విధంగా అన్న గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషికేశునితో, గోవింద, నేను యుద్ధం చెయ్యను అంటూ మౌనంగా అయిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఇరుసేనల మధ్యలో శోక సంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లా పలికెను. భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ వివేకవంతులు శోకింపరు. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి యొక్క దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. ఓ కుంతిపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగం వల్ల ఇంద్రియములకు క్షణభంగురమైన ఆనిత్యమైన సుఖసుఖాలు కలుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవి ఆనిత్యములు, ఇవి వేసవి చలికాలములా వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీడా, కలత చెందకుండా వీటిని సహించటం నేర్చుకోవాలి. ఓ అర్జున, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండిటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షమునకు అర్హుతుడవుతాడు. క్షణభంగరమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండిటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్వజనులు ఈ విషయాన్ని యథార్థముగా గమనించి ఉన్నారు. శరీరమంతయు వ్యాపించి ఉన్నా అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరు కూడా అనస్వరమైన ఆత్మను నశింపచేయలేరు. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించినది, కానీ అందున్న జీవాత్మ నాశరహితమైనది, కోలవశక్యము కానిది మరియు సనాతనమైనది. కావున ఓ భరతవంశీడా, యుద్ధం చెయ్యుము. ఆత్మకి ఇతరులను చంపును అని అనుకునేవాడే ఆత్మ ఇతరులతో చంపబడేది అనుకునేవాడు. ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఆత్మ పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ నాశనం చేయబడలేదు, నిత్యమైనది, జనన మరణములు లేనిది అని తెలిసినవాడు ఎట్లా చంపును, ఎట్లా చంపకరణం కారణం అవ్వగలడు?
ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మ మరణ సమయంలో పాత శరీరమును విడిచి కొత్త శరీరమును స్వీకరించును. ఈ ఆత్మను ఆయుధములను ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోవునట్లు చెయ్యలేదు. ఆత్మ ఛేదింపబడలేదు మరియు దహింపబడదు, అది తడపబడదు, దానిని ఎండించుటకునకు సాధ్యం కాదు. అది నిత్యము సర్వవ్యాపి, మార్చలేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహితాతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసం శోకించలేదు. కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాభావులు కలవాడా, ఇలా శోకించటము తగదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నువ్వు శోకించవద్దు. ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తములను, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పెదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు? కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఓ అర్జున, దేహమునందు ఉండుండే ఆత్మ చావులేనిది. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించట తగదు. ఇంకా నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటం అనేది దానికన్నా మించిన కర్తవ్యము లేదు. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే అవకాశాలు కోరుకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇది వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడు అవుతావు. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా నీచమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారే నీవు యుద్ధభూమి నుండి భయంతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, దీనికంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదువు లేదా విజయుడువు, ఈ రాజ్యమును అనుభవించదువు. కావున కృతానిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతిపుత్రుడా, యుద్ధానికి తయారు కమ్ము. సుఖదుఖాలను, లాభ నష్టాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చెయ్యుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వల్ల నీకు ఎన్నటికీ పాపం అంటదు. ఇప్పటి వరకు నేను నీకు సంఖ్యాయోగం అంటే ఆత్మత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానం వివరించాను. ఇప్పుడు వినుము ఓ పర్ద, నేను బుద్ధియోగాన్ని విశదీస్తాను. ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదువు. ఈ దృక్పాదంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలగవు. కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడును. ఓ కురువంతస్తుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యము ఒకటే, కానీ స్థిరంగా లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. పరిమితమైన అవగాహన కలవారు స్వర్ణలోక ప్రాప్తి కోసం దంభికమైన కర్మకాండాలను సూచించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులే. అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశము లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆ భాగాల్ని కీర్తిస్తూ ఉన్నత జన్మ, ఐశ్వర్యము, ఇంద్రియ భోగాలు, స్వర్గలోక ప్రాప్తి మొదలగు వంటి వాటి కోసం ఆడంబరమైన కర్మకాండాలు చేస్తుంటారు. ప్రపంచక భోగాలు, సుఖాలపై మిక్కిలి మమకారంతో వారి బుద్ధి చిత్తభ్రాంతికి లోనయ్యి భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు. అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమే వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో ఉండుము.
ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమ సత్యములో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడివై ఉండుము. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. ఆ విధంగానే పరమసత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందినవాడు అన్ని వేదముల లక్ష్యాలను నెరవేరుస్తాడు. శాస్త్ర వివాహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మఫలముల పైన నీకు హక్కు లేదు. నీవు కర్మఫలములకు హేతువని ఎప్పుడూ అనుకోకు, మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయపై జయాలు పట్ల మమకార శక్తి విడిచిపెట్టి నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఓ అర్జున, ఇటువంటి సమర్థ బుద్ధియే యోగము అనబడుతుంది. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమునే ఆశ్రయించుము. ఓ అర్జున, ఫలపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిన్ను స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను భోగించగొరిగేవారే లోబులు, పిసనారులు. వివేకముతో ఈ కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండిటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో పని చేయటం అనే యోగ అభ్యాసము చెయ్యుము. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావనతో పనిచేయడం వల్ల దుఃఖరహితమైన స్థితిని పొందెదరు. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండాలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాసనందే స్థిరముగా ఉన్న వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చునను? అతను ఎలా నడుచును? భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛనాలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖముల నడుమ కూడా కలత చెందని వాడు, సుఖముల కోసం ప్రాకలాడని వాడు, మమకారము భయము క్రోధము విడిచిన వాడిని స్థితప్రజ్ఞుడై ముని అని అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారము ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంలో ఉన్న ముని. తాబేలు తనపై చిప్పలోనికి తన అంగములను ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయముల నుండి వెనుకకు మరచగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. సాధకులు ఇంద్రియములను భోగవస్తు విషయముల నుండి నియంత్రించిన ఈ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండబోతుంది. కానీ భగవతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతిపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సును కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశము నుండి ఉంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానములో స్థితులు ఉన్నట్టు. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకార శక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది. ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణ రహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి జ్ఞాపకశక్తి భ్రమని కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఇంద్రియ విషయ వస్తువులను వాడేటప్పుడు కూడా మనసును నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును. భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తంతో ఉన్నవాని బుద్ధి శీఘ్రంగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది.
మనస్సు ఇంద్రియములను నియంత్రించిన క్రమశిక్షణ లేనివానికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవడైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవ్వడో వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఎలాగైతే బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియం పైన గాని మనసు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది. కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు కలవాడ, ఇంద్రియములను ఇంద్రియద్దముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు. సర్వభూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వభూతములకు ఏది రాత్రో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. ఎన్ని నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందాడు. ఎవరైతే అన్ని ప్రపంచక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అదే మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు.